ఒకరోజు ద్రోణాచార్యుడు శిష్యులందరికీ ఒక టాస్క్ పెడతాడు. ఏంటి అని అంటే, ఎవరైతే వాటర్ ఫస్ట్ తీసుకొని వస్తారో వాళ్ళకి నేను ఎక్కువ విద్యలను నేర్పిస్తాను అని అంటాడు. అలాగే పాండవులకు కౌరవులకు కమండలం ఇచ్చి అశ్వత్థాముడికి మాత్రం మట్టి కుండ ఇస్తాడు. ఎందుకంటే అశ్వత్థాముడికి ఎక్కువ విద్యలు నేర్పించాలి అన్న ఉద్దేశంతో. దాంతో అశ్వత్థాముడు ఫస్ట్ వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చేస్తాడు. పాండవులు కౌరవులు వెనకాల పడిపోతారు. ఈ విషయం గమనించిన అర్జునుడు ఏం చేస్తాడంటే, నెక్స్ట్ నుంచి అశ్వత్థాముడితో సమానంగా వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చేవాడు. అలా ద్రోణాచార్యుడు అర్జునుడికి విద్యను నేర్పిస్తూ ఉంటాడు. అర్జునుడు చాలా పట్టుదలతో పగలు రాత్రి విల్లు విద్యను అభ్యసిస్తూ ఉండేవాడు. అది చూసి ద్రోణాచార్యుడు చాలా ముచ్చటపడతాడు. అర్జునుడితో అంటాడు, మరెవ్వరు నీకు సాటి రాకుండా నేను నిన్ను తయారు చేస్తాను, నేను నీకు శిక్షణ ఇస్తాను అని అంటాడు.